వెల్కమ్ బ్యాక్. భూమిలో తవ్వితే నీళ్లు వస్తాయో లేదో చెప్పలేం, కానీ హైదరాబాద్లో తవ్వే కొద్దీ ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ అరాచకాలు బయటపడుతున్నాయి. చెరువులు, గుంటలు, కాలువలు కబ్జా చేయడంలో నెంబర్ 1 స్థానంలో నిలిచిన సదరు సంస్థ ప్రభుత్వ భూములను కూడా వదిలిపెట్టడం లేదు. గత కొన్ని నెలలుగా హైదరాబాద్లో భూదందాపై హెచ్ఎంటీవీ చేస్తున్న పరిశోధనలో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. చెరువుల ఆక్రమణ నుంచి మొదలుపెట్టిన రియల్ ఎస్టేట్ సంస్థ ఏకంగా ప్రభుత్వ పెద్దలని సైట్ చేసే స్థాయికి ఎదిగింది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా చిన్న చిన్న వెంచర్లతో వ్యాపారం మొదలుపెట్టిన రియల్ ఎస్టేట్ సంస్థ వేల కోట్లకు ఎలా ఎదిగింది? ఎక్కడ చెరువు కనిపించినా అక్కడ వాలిపోయే సంస్థ అసలు భాగోతమేంటి? రైట్, హైదరాబాద్ లో తవ్వే కొద్దీ ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ అరాచకాలు బయటపడుతున్నాయి. చెరువులు, కుంటలు, కాలువలు కబ్జా చేయడంలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది సదరు సంస్థ. ప్రభుత్వ భూములను కూడా వదిలిపెట్టడం లేదు. గత కొన్ని నెలలుగా హైదరాబాద్ లో భూదందాపై హెచ్ఎంటీవీ చేస్తున్న పరిశోధనలో ఈ నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కేని అడిగి తెలుసుకుందాం. ఆర్కే, ఇటీవల కాలంలో వరుసగా కూడా హెచ్ఎంటీవీ చెరువుల కబ్జాలు, చెరువుల మనుగడ ఏ విధంగా ఉంటాయనే తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని చెరువుల గురించి స్థాయిలో వాస్తవాలు తెలిసే ప్రయత్నం చేస్తుంది. అందులో విస్తుపోయే నిజాలైతే ఖచ్చితంగా తెలుస్తాయని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వీటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏ చెరువు తీసుకున్నా కూడా పూర్తిగా కూడా కబ్జాకు గురవుతున్న పరిస్థితి, దీంట్లోనే అన్ని కూడా దాదాపుగా కనుమరుగవుతున్న పరిస్థితి ఉంది. ఇక వాసవికి సంబంధించిన అంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్ సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే ఈ కబ్జాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పాలి. హెచ్ఎంటీవీ ఎక్కడికి వెళ్ళినా కూడా, అంటే ఇటు వాసవి గ్రూప్స్ కావచ్చు, లేకపోతే అపర్ణ గ్రూప్స్ కావచ్చు, ఎక్కడైనా సరే చెరువులను అయితే కబ్జా చేయడం చాలా కామన్ గా మారిపోతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ఏదైతే వాసవి కన్స్ట్రక్షన్స్ సంబంధించిన బాచ్పల్లి నుంచి గండిమైసమ్మ చౌరస్తాకి వెళ్ళే చాలా ప్రధాన రహదారి ఎక్కడ కూడా 100 కోట్ల వరకు కూడా ఉంది. ఇలాంటి ప్రాంతంలో కోమటికుంట అని ఒక చెరువు ఉంది. ఈ కోమటికుంటకు సంబంధించి కూడా దాదాపుగా 9 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్టు 2023లో ఇరిగేషన్ శాఖ సర్వే చేయడం జరిగింది. ఆ శాఖ సర్వే చేసి ఈ పూర్తిగా కూడా దీనికి సంబంధించి కూడా 23 ఎకరాల్లో ఉన్నట్టు కూడా వాళ్ళైతే రిపోర్ట్ ని అయితే రెడీ చేయడం జరిగింది. అయితే వాస్తవానికి అంతకు ముందు ఈ ఎక్కువగానే ఈ కోమటికుంట అనేది ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో ఉండేది. కానీ పూర్తిగా కూడా ఈ వాసవి సంస్థ ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసిందో, వాసవి అర్బన్ పేరిట ఇక్కడ మొత్తం 12 బ్లాకులు, అది కూడా ఒక్కొక్క బ్లాక్ 23 అంతస్తులతో నిర్మించడం జరుగుతుంది. అదే సమయంలో 3 క్లబ్ హౌస్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇందులో మిగతా అన్ని కూడా ఇబ్బంది లేకపోయినప్పుడు కూడా 2 బ్లాకుల విషయంలో, 8, 9 బ్లాకుల విషయంలో మాత్రం వాళ్ళు చెరువు బఫర్ జోన్ లో ఒకటి, ఎఫ్టీఎల్ పరిధిలో ఒకటి నిర్మాణం చోటు చేసుకున్నట్టు ఇక్కడ స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత ఇరిగేషన్ అధికారులు, హెచ్ఎండీ అధికారులు ధృవీకరించారు. అయినప్పటికీ కూడా వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల కాలంలో హైడ్రాకి సంబంధించిన హైడ్రా కమిషనర్ కూడా కలవడం జరిగింది. హైడ్రా కమిషనర్ కలిసి చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరడం జరిగింది. హైడ్రా కమిషనర్ కోరినప్పుడు కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నోయిడా టవర్స్ ని, గతంలో ట్విన్ టవర్స్ ని ఏదైతే కూల్చివేయడం జరిగిందో అదే తరహాలో వీటిని కూడా కూల్చివేయాలని చెప్పినప్పుడు కూడా ఎక్కడ అలాంటి పరిస్థితి అనిపించట్లేదు. మరోరి అత్యంత ప్రధాన రహదారికి చాలా కీలకంగా ఈ రహదారికి ఒక లోపలికి ఒక 2 కిలోమీటర్ల లోపల ఉన్న ఈ చెరువు అసలు ఎవరు కూడా లోపలికి వెళ్లే పరిస్థితులు కనిపించవు. మన హెచ్ఎంటీవీ ప్రతినిధి బృందం అంటే మనం కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ చెట్లు కొంత అడవి తరహాలో ఉంటుంది. వాటిని దాటుకుంటూ లోపలికి వెళ్తే ఓహో ఇక్కడ చెరువు ఉందా అనే విషయాన్ని అక్కడ తెలుసుకునే పరిస్థితి తప్ప అప్పటి వరకు కూడా అక్కడ చెరువు ఉందా అనే విషయం ఏ ఒక్కరికి కూడా తెలియదు. రాబోయే రోజుల్లో అంటే ఒకవేళ ఈ కన్స్ట్రక్షన్స్, వాసవి క్లబ్ కన్స్ట్రక్షన్స్ పూర్తయిన వెంటనే ఇంకొక వ్యక్తికి సంబంధించిన ల్యాండ్ ఉంది. వాళ్ళు కూడా మొత్తం కూడా రేకులతో ఈ మొత్తం ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా క్లోజ్ చేశారు. కన్స్ట్రక్షన్స్ పూర్తయితే మాత్రం లోపల చెరువుకి ఎవరైనా సామాన్యులు వెళ్లాలన్నా కూడా అది కుదిరే పరిస్థితి కాదు. ఇరిగేషన్ అధికారులు అలాంటి వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. స్థానికులు ఎవరు కూడా వీళ్ళు చెరువు లోపలికి వెళ్లే అవకాశాలు కూడా లేని పరిస్థితి అని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ
రెండు బ్లాక్లకు సంబంధించిన విషయంలో మాత్రం ఇప్పటి వరకు కూడా ఎలాంటి క్లారిటీ లేదు. మరోవర్ గతంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ ఇరిగేషన్ అధికారులు అంటే ఇక్కడ ఉన్న ఈ చెరువు పరిధిని వీళ్ళు తీసుకుని వీళ్ళకి వేరే అంటే ప్రభుత్వానికి సంబంధించిన భూమిని వేరే వాళ్ళకి కేటాయిస్తామంటూ కూడా గతంలో చెప్పడం జరిగింది. అయితే నిబంధనల ప్రకారం కూడా ఎక్కడ కూడా అంటే చెరువుకు సంబంధించిన వ్యవహారంలో ఒకవేళ చెరువుకు సంబంధించి నీటి వనరులు కాబట్టి కేంద్రం నుంచి ఖచ్చితంగా దానికి పర్మిషన్ ఉండాల్సి ఉంటుంది. కానీ మన అధికారులు మాత్రం అలాంటి ఏం లేకుండా వాళ్ళు ఆ సమయానికి హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు ఇరిగేషన్ సంబంధించిన అధికారులు మాత్రం ఈ చెరువుకు సంబంధించిన విషయంలో కొంచెం చూసి చూడనట్టు వ్యవహరించారు. దీంతోనే ఆ చెరువు కప్పగురవుతున్నట్టు భావించాల్సి ఉంటుంది. మనం లోపలికి వెళ్ళిన సమయంలో అసలు విస్తుపోయే నిజాలు మాత్రం మనకు ఖచ్చితంగా కనిపించాయని చెప్పాలి. ఓవైపు నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళు మాత్రం ఎక్కడ మేము నిర్మాణాలు ముఖ్యంగా 8-9 బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి నిర్మాణాలు చేయట్లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా మనం లోపలికి వెళ్లి చూసిన సమయంలో మాత్రం లోపల మొత్తం కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా ప్రస్తుతం అక్కడ మొత్తం కూడా 8-9 బ్లాకులు కూడా పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. 2028 కల్లా వీళ్ళకి పూర్తి స్థాయిలో ఈ బ్లాకులన్నింటినీ కూడా అందిస్తామంటూ కూడా వాసవి అర్బన్ ఇప్పటికీ ఎవరైతే కొనుగోలుదారు ఉన్నారో వాళ్ళకైతే చెప్పడం జరిగింది. 9 ఎకరాల్లో ఉన్న ఈ చెరువుకు సంబంధించి కూడా అంటే 7 ఎకరాలు ఎఫ్టీఎల్ పరిధి, 2 ఎకరాలు నీటికి సంబంధించిన పారుదలకు సంబంధించిన 2 ఎకరాలు మొత్తం 9 ఎకరాలు. ఈ 9 ఎకరాల భూమి కూడా రాబోయే రోజుల్లో ఈ మొత్తం ఈ వెంచర్స్ అన్ని కూడా ఏర్పడితే మాత్రం లోపలికి వెళ్లే పరిస్థితులు కూడా కనిపించట్లేదు. ఇక్కడ ప్రభుత్వ భూమి చెరువులు ఎక్కువ కూడా ఈ కుత్బుల్లాపూర్ మండలంలో ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ అధికారులు కానీ ఎవరు కూడా కనీస చర్యలు ఈ భూములను రక్షించే చర్యలు కూడా ఎక్కడ కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఏదేమైనా కూడా వాసవి అంటేనే కబ్జాల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతుంది. వాసవి వాళ్ళు ఎక్కడ నిర్మాణాలు చేసినా కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా కొంత ప్రభుత్వ భూమో లేకపోతే చెరువుల్లో దేన్ని ఒక దాన్ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు చందనగర్ లో కావచ్చు లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం బాచిపల్లిలో కావచ్చు, ఎల్బీ నగర్ లో కావచ్చు, ఇలా ఏ ప్రాంతమైనా సరే ఖచ్చితంగా వాళ్ళ చేతి వాటం ఖచ్చితంగా చూపించడం జరుగుతుంది. మరోవైపు వీటిని చెరువుల్ని అభివృద్ధి చేస్తామంటూ చెప్పిన కొన్ని సందర్భాల్లో కూడా అక్కడ కూడా వాళ్ళు చేతివాటం చూపించి అక్కడ కూడా కబ్జాలను అయితే చేయడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఖచ్చితంగా ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వం స్పందించి దీనికి చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఆ ట్విన్ టవర్స్ ఏవైతే 8-9 బ్లాకులు ఉన్నాయో అవి ఇప్పటికే చాలా మంది కొనుగోలు కూడా చేయడం జరిగింది. వాళ్ళు కూడా బాధితులుగా మారే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలనేది స్థానికులు కూడా చెప్తున్నారు. ఆ బ్లాక్స్ కి ఇక్కడ కొనే వాళ్ళంతా కూడా ఎక్కువగా కూడా నార్త్ ఇండియన్స్ సంబంధించిన వాళ్ళే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువ కొంటున్నారు కాబట్టి లోపల డెప్త్ వాళ్ళకి తెలియక ఇక్కడికి వచ్చి అయితే వాసవి అనేది ఒక బ్రాండ్ కాబట్టి ఇక్కడికి వచ్చి కొంటున్నామని చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా చెరువుని రక్షించడంతో పాటు కొనుగోలుదారులు ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా రక్షించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దీనిపైన హెచ్ఎంటీ కూడా ఫైట్ అయితే చేస్తుంది. శ్వేత, ఆర్కే, అయితే ప్రస్తుతం సదరు రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి వెనకాల రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? అందుకే అధికారులు ఎవ్వరూ కూడా చూసి చూడనట్టు వదిలేశారా అనేది మనం హెచ్ఎం టీవీ కూడా కంటిన్యూస్ గా ప్రసారం చేసింది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఇంత పెద్ద నిర్మాణాలు చోటు చేసుకున్నప్పుడు వీళ్ళు స్థానికంగా రాజకీయ నాయకులందరితో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళ వైపు ఎవరు కూడా చూసి చూడనట్టు వస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది. కొన్ని ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కేంద్రం పర్మిషన్లు ఇవ్వాల్సిన వాటికి కూడా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన అధికారులే వీళ్ళ పట్ల చూసి చూడనట్టు అంటే కొన్ని చేసుకోవచ్చు అనేది ఏవైతే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా కొంత ఒత్తిడితోనే చేస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇక్కడ ఇది ఏవైతే ఈ చెరువు కోమటికుంట చెరువుని కబ్జా చేసి కడుతున్నారో దీనిపైన స్థానికంగా ఉండే వ్యక్తులు చాలా సంవత్సరాలుగా కూడా ఫైట్ చేస్తున్నారు. ఏదైతే వాసవి అర్బన్ ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా వాళ్ళు దీనిపైన చాలా ఏళ్ళుగా కూడా పోరాటం చేస్తున్నారు. ఎన్జిటికి కూడా వెళ్ళడం జరిగింది. ఎన్జిటిలో కూడా ఎలాంటి ఇప్పటి వరకు కూడా ఇంకా రెస్పాన్స్ అయితే రాలేదు. కోర్టులకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టులో కూడా కొన్ని కేసులు ఉన్నాయి. అయితే వాసవి ప్రతినిధులు మాత్రం తాము అమాయకులం అనే తరహాలోనే వాళ్ళైతే బిహేవ్ చేసిన పరిస్థితి ఉంది. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.